హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో బలాన్నిచ్చే ప్రోటీన్ లడ్డు చేశానండి. ఎలా చేశానో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. 4 టేబుల్ స్పూన్ వాల్నట్స్ వేసాను. అవిసె గింజలు వేసానండి 4 టేబుల్ స్పూన్స్. గుమ్మడి గింజలు 4 టేబుల్ స్పూన్స్ వేసాను. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా 4 టేబుల్ స్పూన్స్ వేసానండి. పిస్తా 2 టేబుల్ స్పూన్ వేసాను. ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్ష ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు వేయించుకోకూడదు, మాడుతాయి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగాయి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ నువ్వులైతే నేను మిక్సీ పట్టను. నువ్వులైతే వేగాయి. ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అదే కడాయిలో 1 స్పూను నెయ్యి వేసానండి. పిక్క తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేయించుకోవాలి. ఒక 20 తీసుకున్నానండి. ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాం. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఇలాగా పట్టుకోవాలి మిక్సీ. బాగా మెత్తగా కాదండి, కొంచెం పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ లడ్డు చాలా హెల్త్కి మంచిదండి. ఈ ఖర్జూరాన్ని మెత్తగా ఇలా పేస్ట్గా పట్టుకున్నాను. ఈ పొడిలో మొత్తం వేసేసి బాగా కలుపుకుందాం. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని, ఆ పొడిని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఈ నువ్వులు కొంచెం క్రంచీగా తగులుతాయని నేను మిక్సీ పట్టలేదు. చూడండి, ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ ఏమీ లేదండి. చాలా హెల్త్కి మంచిది కదా ఖర్జూరము. వాల్నట్స్లో షుగర్ కంట్రోల్ అవుతుందండి. గుండెకి చాలా మంచిది, బరువు కూడా తగ్గుతారు. అవిసె గింజల్లో అయితే పీచు అధికంగా ఉంటుందండి. ఇనుము, మాంసకృతులు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్లో. చాలా బలం అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. చాలా బలం ఈ లడ్డు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.